అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. 5 ఏళ్ల పాటు 4,000 మంది కార్మికులు శ్రమించి 1,800 కోట్ల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. 5వ శతాబ్దపు నగర శైలిలో ఇనుము, ఉక్కు వాడకుండా 1000 ఏళ్ల పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. జనవరి 22, 2024న ప్రారంభోత్సవం జరిగినప్పటికీ పూర్తి స్థాయి నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్కెడ్యూల్లో ఈసీ మార్పులు చేసింది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ సహా 12 రాష్ట్రాలు యూటీల్లో ఎస్ఐఆర్ గడువును వారం రోజులు పొడిగించింది. డిసెంబర్ 4 చివరి తేదీ కాగా 11వ తేదీకి పెంచింది. ఆయా రాష్ట్రాల్లో డిసెంబర్ 16న సవరించిన డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల కానుంది. డిసెంబర్ 16, ఫిబ్రవరి 7 మధ్య అభ్యంతరాలను పరిష్కరించి ఫిబ్రవరి 12న తుది లిస్టును ఈసీ ప్రకటించనుంది. ప్రపంచ రికార్డ్ లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్లో డ్రోన్ షో. డిసెంబర్ 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా 3,000 డ్రోన్లతో షో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. 2025 నూతన సంవత్సర వేడుకల్లో 2,131 డ్రోన్ల వినియోగంతో అబుదాబిలో చేసిన ప్రదర్శన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ఈ ఈవెంట్తో దీనిని బ్రేక్ చేయాలని చూస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 707.30 కోట్ల విడుదల. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ 707.30 కోట్లను విడుదల చేసింది. వరుసగా 4 నెలల నుంచి ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపింది.